అనగనగా భరతఖండంలో విక్రమపురి అనే ఒక అద్భుతమైన మాయా సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలకు లేదా పాలకులకు ఎలాంటి కష్టాలు తెలియవు. ఎందుకంటే అక్కడ అన్నీ మాయాశక్తుల ద్వారానే జరిగిపోతుంటాయి. ఆ దేశపు రాజు జయవర్ధనుడు ప్రజలను ఎంతో సుఖసంతోషాలతో చూసుకుంటున్నాడు. కాని అదే రాజ్యంలో పెరిగిన యువరాజు విక్రమార్కుడు మాత్రం కష్టపడటం అనే పదానికే దూరంగా పెరుగుతున్నాడు. యువరాజు విక్రమార్కుడికి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక్క చిన్న పని కూడా సొంతంగా చేయడం ఇష్టం ఉండదు. కేవలం నోరు తెరిస్తే చాలు సమస్త భోగాలు అతని ముందు వాలిపోతాయి. శారీరక శ్రమ అంటేనే అతనికి ఒక పెద్ద విసుగు. ఆహా, ఈ మాయాపరుపు ఎంత మెత్తగా ఉందో! దీనిపై పడుకుంటే అసలు లేవాలనిపించడం లేదు. నాకెందుకు ఈ రాజ్యపాలన, ఈ యుద్ధ విద్యల తలనొప్పి? అన్నీ నా సేవకులే చూసుకుంటారు కదా. నాకు ఈ వినోదాలు, ఈ మాయా దర్పణంలో చూసే ఆటలు ఉంటే చాలు. జీవితాంతం ఇలాగే గడిపేస్తాను. రాజగురువు మరియు గొప్ప యోధుడు అయిన శరభంగముని గదిలోకి ప్రవేశిస్తాడు. అతని చేతిలో ఒక పాత కత్తి, ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తాయి. అతను విలాసాల్లో మునిగి ఉన్న యువరాజును చూసి నిట్టూరుస్తాడు. విక్రమార్కా, లే, ఇంకా ఎంతసేపు ఇలా సుఖాలకు బానిసై పడుకుంటావు? యువరాజువైన నువ్వు ఉదయాన్నే లేచి కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చుకోవాలి. కాని ఇలా కాలం వృధా చేయడం తగదు. రాబోయే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇప్పుడే సంపాదించుకోవాలి. గురుదేవా, మీరెప్పుడూ నా సుఖాన్ని చూసి ఎందుకంతలా ఆందోళన పడతారో నాకస్సలు అర్థం కాదు. మన విక్రంపురి సామ్రాజ్యానికి ఉన్న మాయారక్షణ కవచాన్ని దాటి ఏ శత్రువు కూడా లోపలికి రాలేడు కదా. ఇక నేను కత్తిపట్టి శ్రమపడ్డం దేనికి? దయచేసి నన్ను కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనివ్వండి. నాయనా విక్రమార్క, ఈ ఇనుపకత్తిని చూడు. దీన్ని వాడకుండా అలాగే ఉంచటం వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా పోయింది. మనిషి శరీరం మరియు బుద్ధి కూడా అంతే. కష్టం తెలియకుండా అన్నీ దొరికితే నీలోని ప్రతిభకు కూడా తుప్పుపడుతుంది. ఒకవేళ హఠాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే ఈ మాయాశక్తులు నిన్ను కాపాడలేవు. నీ సొంత శక్తే నిన్ను కాపాడుతుంది. మీ పాతకాలపు మాటలు వినడానికి బావుంటాయి, కానీ ఈ రోజుల్లో వీటికి చోటులేదు గురుదేవా. మా తండ్రిగారు సంపాదించిన ఈ మాయాశక్తులు, ఈ అపారమైన సంపద నన్ను జీవితాంతం కాపాడుతూనే ఉంటాయి. నన్ను ఈ సుఖాల నుండి బయటకు రమ్మని చెప్పి అనవసరంగా నా శరీరాన్ని ఎందుకు నొప్పులు పెట్టుకోమంటారు? యువరాజు విక్రమార్కుడు ఇలా సుఖాలకు బానిసై ఉన్న సమయంలో పొరుగుదేశపు క్రూరరాజు కాలభైరవుడు తన మంత్రగాళ్లతో సైన్యంతో కలిసి విక్రమపురిపై దాడి చేయడానికి వ్యూహం రచిస్తున్నాడు. అతని దగ్గర మాయాశక్తులను బంధించే ఒక నల్లటి స్ఫటికం ఉంది. విక్రమపురి రాజు జయవర్ధనుడు తన మాయాశక్తులను నమ్ముకుని గర్వంతో ఉన్నాడు. వారిని దెబ్బకొట్టడానికి ఇదే సరైన సమయం. ఈ మంత్రస్ఫటికం ద్వారా వారి సామ్రాజ్యంలోని సమస్త మాయాశక్తులను నేను ఒకేసారి బంధించేస్తాను. ఆ తర్వాత కనీసం కత్తి కూడా ఎత్తలేని ఆ సోమరి యువరాజును, వారి సైన్యాన్ని తునాతునకను చేసి ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాను. ఒకరోజు ఉదయం విక్రంపురి ప్రజలు నిద్ర లేవకముందే కాలభైరవుడి సైన్యం ఒక్కసారిగా దాడి చేసింది. ఆశ్చర్యకరంగా విక్రంపురిలోని ఏ ఒక్క మాయాశక్తి కూడా పనిచేయడం లేదు. మహారాజా, సర్వనాశనమైపోయింది. మన రాజ్యంలో ఉన్న మాయా ఆయుధాలు, మాయా రథాలు ఏవీ పనిచేయటం లేదు. శత్రువులు మన రక్షణ కవచాన్ని దాటి అంతఃపురంలోకి దూసుకు వస్తున్నారు. దయచేసి యువరాజును, మిమ్మల్ని మీరే కాపాడుకోండి మహారాజా. శత్రువులు గదిలోకి రాగానే విక్రమార్కుడు తీవ్రమైన భయంతో ఏం చేయాలో తెలియక స్తంభించిపోయాడు. కనీసం ఆత్మరక్షణ కోసం అక్కడున్న కత్తిని కూడా అతని ఎత్తలేకపోయాడు. వదిలేయండి నన్ను ముట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం? మా తండ్రిగారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. నా మాయాసేవకులు ఎక్కడికి పోయారు? నన్ను ఈ దుర్మార్గుల నుండి కాపాడండి. అబ్బా, నన్ను క్షమించి వదిలేయండి. కాలభైరవుడు విక్రమపురిని ఆక్రమించి రాజు జయవర్ధనుడిని నిర్బంధించి యువరాజు విక్రమార్కుడిని తన దేశంలోని అత్యంత భయంకరమైన
చీకటి జైలుకు తరలించాడు. అక్కడి ఎలాంటి సదుపాయాలు లేవు. ఛీ, ఈ జైలు గది ఎంత దుర్వాసన వస్తుందో. ఇక్కడ కనీసం కూర్చోవడానికి కూడా సరైన చోట్లేదు. నా ఈ గది, నా మెత్తటి పరుపు ఎక్కడా? ఈ చీకట్లో నేను ఎలా బ్రతకాలి? దేవుడా, నా జీవితం ఇలా అయిపోతుందని నేనస్సలు ఊహించలేదు. నన్నిక్కడి నుండి ఎలాగైనా కాపాడు. జైలులో రోజులు గడుస్తున్న కొద్దీ విక్రమార్కుడికి ఆకలి బాధ తెలిసొచ్చింది. అక్కడ ఒక్క ముక్క అన్నం దొరకాలన్నా సరే రాళ్లు పగలగొట్టే పని చేయాల్సి వస్తుంది. బాబూ, యువరాజా, నువ్వు ఇంకా నీ పాత రాజరికాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడే కూర్చుంటే ఆకలితో చనిపోతావు. ఇక్కడ బ్రతకాలంటే నీ చేతులకు పని చెప్పాలి. ఆ బరువైన సుత్తిని పట్టి రాళ్లను పగలగొట్టాలి. కష్టపడటం అలవాటు చేసుకో బాబూ. ఈ శ్రమ మాత్రమే నీకు ఆహారాన్ని, బ్రతికే శక్తిని ఇస్తుంది. జీవితంలో ఒక చిన్న వస్తువును కూడా ఎత్తని విక్రమార్కుడు ఆకలి తట్టుకోలేక మొదటిసారి ఒక బరువైన సుత్తిని చేతిలోకి తీసుకున్నాడు. అతని శరీరం తిరస్కరిస్తున్నా మనసును రాయి చేసుకుని పని ప్రారంభించాడు. అబ్బా, ఈ సుత్తి ఎంత బరువుగా ఉందో. ఒక్క దెబ్బ కొట్టడానికే నా చేతులు ప్రాణాలు పోతున్నట్లు నొస్తున్నాయి. కాని మా గురువుగారు చెప్పిన మాటలు ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి. కష్టపడకపోతే శరీరం మొద్దుబారిపోతుందని వారు సరిగ్గా చెప్పారు. నేను నా రాజ్యాన్ని, నా తల్లిదండ్రులను కాపాడుకోవాలంటే నేను మారాలి. ఈ కష్టాన్ని ఓర్చుకోవాలి. విక్రమార్కుడిలో వస్తున్న మార్పును గమనించిన రాజగురువు శరభంగముని అతనికి సహాయం చేయడానికి ప్రాణాలకు తెగించి శత్రువుల జైలులోకి రహస్యంగా వచ్చాడు. విక్రమార్కా, నీ కళ్లలో ఇప్పుడు ఒక వింతైన కాంతి కనిపిస్తోంది. సుఖాలకు బానిసైన యువరాజు పోయి ఒక యోధుడు మేల్కుంటున్నాడు. భయపడకు. కాలభైరవుడి మాయాస్ఫటికాన్ని పగలగొడితేనే మన విక్రమపురి శక్తులు తిరిగి వస్తాయి. నేను నిన్ను ఇక్కడి నుండి తప్పిస్తాను. కాని ఆ శత్రువును అంతంచేసే బాధ్యత నీదే. గురుదేవా, నన్ను క్షమించండి. మీ విలువైన మాటలను వినకుండా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఈ జైలు కష్టాలు, నా ఒంటి నుండి కారిన ఈ చెమట నాకు నిజమైన జీవితం ఏంటో నేర్పించాయి. నన్నిక్కడి నుండి బయటకు తీసుకువెళ్ళండి. నా రాజ్యాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడుకోవాలో నేను చూపిస్తాను. విక్రమార్కా, జాగ్రత్త! శత్రువుల కాపలాదారులు ఇటువైపే వస్తున్నారు. మనం శబ్దం చెయ్యకుండా ఆ పొదల చాటున దాక్కోవాలి. మీ శారీరక శ్రమకు ఇప్పుడు పరీక్ష సమయం వచ్చింది. నీ శ్వాసను అదుపులో ఉంచుకుని వేగంగా పరుగెత్తు. జైలు నుండి తప్పించుకున్న తర్వాత వారు అడవిలో ఒక రహస్య ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ గురువుగారు విక్రమార్కుడికి ఎలాంటి మాయాశక్తులు లేని కఠినమైన శారీరక మరియు యుద్ధశిక్షణను ప్రారంభించారు. విక్రమార్కా, ఒక గొంగళ పురుగు తన గూడును ఛేదించుకుని బయటికి రావటానికి పడే కష్టమే దానికి రెక్కల బలాన్ని ఇస్తుంది. నువ్వు కూడా ఈ అడవిలో పడే ప్రతి కష్టం నీ కండరాలకు అపారమైన శక్తిని ఇస్తుంది. అలసటను మర్చిపో. ఆ బరువైన దుంగలను మోస్తూ కొండపైకి ఎక్కు. అప్పుడే నీ శరీరం వజ్రంలా మారుతుంది. గురుదేవా, నా ఒంట్లో ఉన్న సోమరితనం మొత్తం ఈ చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతోంది. ఇప్పుడు నాకు ఎలాంటి అలసట్లేదు. నా దేశాన్ని రక్షించుకోవాలనే పట్టుదల మాత్రమే నా గుండెల్లో ఉంది. మీరు ఎలాంటి శిక్షణ ఇచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఒక గొప్ప యోధుడిగా మార్చండి. రోజులు వారాలుగా మారాయి. విక్రమార్కుడు ఉదయం నుండి రాత్రి వరకు కంటిమీద కునుకు లేకుండా కేవలం కత్తి సాము, విలువిద్య మరియు వ్యూహరచనల్లో మునిగిపోయాడు. అతని శరీరం ఇప్పుడు ఒక పదునైన కత్తిలా మారింది. సభాష్ విక్రమార్కా, ఇప్పుడే నువ్వు నిజమైన యువరాజుగా మారావు. నీ కత్తివేగం పెరిగింది. నీ కళ్లలో శత్రువును ఓడించారనే పదును కనిపిస్తోంది. కాని గుర్తుంచుకో, యుద్ధం కేవలం బలంతోనే కాదు, బుద్ధితో కూడా చెయ్యాలి. కాలభైరవుడి బలహీనతను దెబ్బకొట్టాలి. అవును గురుదేవా, నా శరీరం ఇప్పుడు ఎలాంటి కష్టానికైనా తట్టుకోగలదు. కాలభైరవుడు మన మాయాశక్తులను బంధించి ఉండొచ్చు. కాని నా సొంత శ్రమతో నేను సంపాదించిన ఈ కత్తి సామును, విలువిద్యను
అతను ఏ మాయతోనూ బంధించలేడు. రేపే నేను విక్రంపురి కోటలోకి రహస్యంగా ప్రవేశిస్తాను. కాలభైరవుడి ఆట కట్టిస్తాను. శిక్షణ పూర్తి చేసుకున్న యువరాజు విక్రమార్కుడు గురువుగారితో కలిసి తన సొంత సామ్రాజ్యమైన విక్రమపురిలోకి రహస్యంగా అడుగుపెట్టాడు. తన తండ్రిని బంధించిన అంతఃపుర గదివైపు అడుగులు వేశాడు. నా సామ్రాజ్యం ఈరోజు ఈ దుర్మార్గుల చేతిలో చిక్కుకుని ఎలా విలవిలలాడిపోతుందో చూస్తుంటే నా రక్తం మరుగుతోంది. నా సోమరితనం వల్లే నా ప్రజలకు ఈ గతి పట్టింది. దాన్ని నేనే సరిచేస్తాను. గురుదేవా, మీరు వెళ్ళి సైనికులను మభ్యపెట్టండి. నేను నేరుగా కాలభైరవుడి దగ్గరకు వెళ్తాను. గొలుసులతో బంధింపబడిన తన తండ్రిని చూడగానే విక్రమార్కుడి హృదయం ద్రవించిపోయింది. కాని అతను అధైర్యపడకుండా తండ్రికి ధైర్యం చెప్పాడు. విక్రమార్క, నువ్వు జైలు నుండి తప్పించుకుని వచ్చావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాయనా? కాలభైరవుడు చాలా క్రూరుడు. వాడు నిన్ను చూస్తే చంపేస్తాడో. మన మాయాశక్తులు ఏవీ లేవో. నువ్వు వాడిని ఎదిరించలేవో. దయచేసి ఇక్కడి నుండి పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. తండ్రి, భయపడకండి. పారిపోవడానికి నేను పాత సోమరి విక్రమార్కుణ్ణి కాను. గురువుగారి శిక్షణలో మారిన యోధుర్ని. మాయాశక్తులు లేకపోతేనేం, నా సొంత కండబలం బుద్ధిబలంతో ఆ కాలభైరవుడి అంతం చూడ్డానికొచ్చాను. మీరు కొద్దిసేపు ఓపిక పట్టండి. ఈ సామ్రాజ్యాన్ని నేను మళ్లీ స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేస్తాను. విక్రమార్కుడు తన తండ్రితో సంభాషణలో ఉండగా అక్కడికి కాలభైరవుడు వస్తాడు. తనను చూసి నవ్వుతున్న శత్రువుపై విక్రమార్కుడు కత్తితో దాడి చేశాడు. ఒరే సోమరి యువరాజా, జైలు నుండి తప్పించుకొని నేరుగా చావు నోట్లోకి వచ్చావా? కనీసం కత్తి కూడా సరిగ్గా పట్టుకోలేని నువ్వు నాతో యుద్ధం చేస్తావా? సైనికులారా, వీడిని ఇక్కడే నరికి ముక్కలు ముక్కలు చేసి పారేయండి. కాలభైరవా, నోటిని అదుపులో పెట్టుకో. నేను కత్తి ఎత్తలేనని నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావు. నీ జైలు నా చేతులకు ఎంత బలాన్నిచ్చిందో ఇప్పుడు చూపిస్తాను. సోమరితనం నుండి బయటకు వచ్చిన యువరాజు శక్తి ఏంటో ఈరోజు నీకు తెలుస్తుంది. నీ కత్తిని తీసి నాతో తలపడు. ఇద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. విక్రమార్కుడు తన అద్భుతమైన శారీరక వేగంతో కాలభైరవుడి దెబ్బలను తట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాయాస్ఫటికాన్ని పగలగొట్టాడు. నా మాయాస్ఫటికాన్ని ముక్కలు చేయకు. నా సమస్త శక్తులు అందులోనే ఉన్నాయి. నన్ను క్షమించు. నీ దెబ్బల్లో ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు పాత విక్రమార్కుడివి కానే కావు. స్ఫటికం పగిలిపోగానే విక్రంపురి శక్తులు తిరిగి వచ్చాయి. కాలభైరవుడు పూర్తిగా బలహీనపడి మోకాళ్లపై పడిపోయాడు. కాలభైరవా, ఒక ఓడరేవులో ఉంటే సురక్షితంగానే ఉంటుంది. కాని ఓడలు కట్టింది రేవులో ఉంచటానికి కాదు, అలలను ఎదుర్కొని సముద్రాన్ని జయించటానికి. అలాగే మనిషి పుట్టింది సుఖపట్టానికి కాదు, కష్టపడి తన నైపుణ్యంతో ప్రపంచాన్ని జయించటానికి. ఈరోజుతో నీ పాపాలు పండిపోయాయి. ఇక నీకు మరణమే శరణం. కాలభైరవుడి అంతంతో విక్రమపురికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. కష్టపడటం విలువ తెలుసుకుని రాజ్యాన్ని కాపాడిన విక్రమార్కుడు విక్రమపురికి నూతన మహారాజు అయ్యాడు. అతను మాయాశక్తులపై ఆధారపడ్డం మాని ప్రజలందరికీ శ్రమ మరియు పట్టుదల యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తూ గొప్ప పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మహారాజా విక్రమార్క, ఈరోజు నీ విజయం చూసి ఈ సామ్రాజ్యమే కాకుండా నీ గురువుగా నా గుండె గర్వంతో ఉబ్బుతోంది. కష్టాన్ని, చెమటను చూసి భయపడకుండా నువ్వు సాధించిన ఈ మార్పు రాబోయే ఎన్నో తరాల యువతకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. జీవితాంతం ఇదే పట్టుదలతో రాజ్యాన్ని పాలించు నాయనా. ఇదంతా మీ ఆశీస్సులతోనే సాధ్యమైంది గురువుగారు. మీరు చెప్పినట్లుగానే ఈ మాయాశక్తులకు, సోమరితనానికి బానిస కాకుండా శ్రమ మరియు పట్టుదలతోనే జీవిస్తాను, రాజ్యపాలన చేస్తాను. హలో ఫ్రెండ్స్, కథ బాగుంది కదా? ఇలాంటి మంచి మంచి కథలతో మీ రోజుని ఇంకాస్త సంతోషంగా మార్చుకోవడానికి ఇప్పుడే మన హను స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.